ఇటీవల జరిగినటువంటి కార్డులు పంపకం విషయంలో అయిన సంఘటనలో మాకు గ్రామంలో అన్ని కులాలు సమానమే, కుల వ్యవస్థ లేదని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఆ వేళ ఎస్సీ సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ ఎవరికీ చెప్పకుండా, నాయకులకి ఎవరికీ చెప్పకుండా మీరు పంపిణీ చేస్తున్నారనే విషయం మీదే ఈ యొక్క మరి సంఘటన, డిస్ప్యూటు అంతా కూడా నడుస్తుంది. కరెక్టే. మరి ఆ రోజు లేనటువంటి ఎస్సీ బీసీలు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాకు అదేమీ లేదు, అందరూ సమానమే అని ఏవో రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి మాట్లాడినప్పుడు ముందు రోజు లేని ఎస్సీ బీసీలు మరి నిన్న ప్రెస్ మీట్లో పక్కపక్కనే సీట్లు వేసి పక్కపక్కనే కుర్చీల్లో కూర్చోబెట్టి వాళ్ళని మరి పెట్టడానికి కారణం ఏంటి? నేను అదే ముందు రోజు మరి వాళ్ళ మీద మరి ఎందుకు ప్రేమ లేదు, మేము ప్రశ్నించిన తర్వాత మరి వాళ్ళని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ చేయడానికి మరి కారణం ఏంటి అంటే, ఇది రియల్గా జరిగిందా, కపటంగా జరిగిందా అనేది, లేకపోతే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఈ విధమైనటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేసినా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నాయకుల మనస్తత్వాలు, నాయకుల యొక్క స్వభావం, నాయకుల యొక్క క్రమశిక్షణ అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మరి మనమందరం కూడా తెలుసుకోవాలి. గ్రామంలో ఇటీవల జరిగిన ఎలక్షన్లో మరి కూటమి సుమారు 1000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాం. మేము గ్రామంలో 1000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చామని విర్రవీగుతున్నారు ఉప సర్పంచ్ రాజేష్ గారు. మరి 1000 ఓట్లు తీసుకొచ్చినప్పుడు కరెక్టే, 1000 ఓట్లు తీసుకొచ్చారు, దానికి ఒప్పుకుంటాం. మరి మీరు ఈ కూటమి సభ్యుల్లో మీ పక్కన కూర్చున్న నాయకుడు సర్పంచ్గా ఈ గ్రామానికి పోటీ చేయించారు. మీరందరూ కలిసి కష్టపడి పనిచేసామని ఆయనకి చెప్తూ, చేశారో చేయలేదన్నది భగవంతుడికి తెలుసు, ఆయనకి చెప్తూ మరి ఆయన్ని నిలబెట్టడం జరిగింది. మరి నిలబెట్టడం, ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మరి ఈ 1000 ఓట్లు ఆ రోజున ఆయనకి ఎందుకు తీసుకురాలేదు? ఆయన ఇంత మెజార్టీ ఉన్నప్పుడు ఆయన ఓడిపోవడానికి మరి కారకులు ఎవరు? అది కూడా మీరే ఆలోచించుకుని చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎంచేతంటే మరి 1000 ఓట్లు తీసుకొచ్చాం, 1000 ఓట్లు తీసుకొచ్చాం అన్నారు. మీరు నిలబెట్టారు, మీరు బరిలో నిలబెట్టారు. నిలబెట్టి ఆ వ్యక్తిని మీరు వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచినట్టే కదా. 1000 ఓట్లు ఉన్నప్పుడు కనీసం 500 ఓట్లన్నా మరి తీసుకుని వచ్చి నెగ్గించాలి కదా. మరి ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు మీరు చేయలేకపోయారు అంటే, మీ మనసులో ఏదో దుర్బుద్ధి, దురాలోచన ఉంది కాబట్టే మీరు ఆ వ్యక్తిని ఓడించడం జరిగింది. మరి అదే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేశాడు. మీరే ఆ సర్పంచ్ పదవికి పోటీ చేసుంటే మరి అప్పుడు మాకొచ్చిన 88 ఓట్లు మెజార్టీ కాదు, 1088 ఓట్ల మెజార్టీతో నేను ఆ రోజు నెగ్గి ఉన్నాను. ఎంచేతంటే మరి తను సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం కాబట్టి, మరి బలమైన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి 88 ఓట్లతోనే నేను బయటపడి విజయం సాధించడం జరిగింది. మరి అదే నువ్వు పోటీ చేస్తే మరి ఎన్ని ఓట్లు మెజార్టీతో నెగ్గుతున్నాం ప్రజలందరికీ కూడా తెలుసు. అంత గ్రామంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు కూడా తెలుసు. ఏదో క్రమశిక్షణ అని మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ గురించి ఎవరి కాళ్ళు మీకు మీరు క్రమశిక్షణ గురించి చెప్పుకోవడం కాదు, మన క్రమశిక్షణ గురించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి. మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్నటువంటి క్రమశిక్షణ, మన నడవడిక, మన క్యారెక్టరు, ఇవన్నీ కూడా మనల్ని గమనిస్తున్నటువంటి ప్రజలు చెప్పాలి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఏ సమయంలో ఎలా వాడుకోవాలో, ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో ప్రజలకి బాగా తెలుసు. ముఖ్యంగా జగిరిపాడు గ్రామ ప్రజలకి ఇంకా బాగా తెలుసని నేను చెప్తున్నా. ఇంకొక నాయకుడు ఏదో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని ఏదో
కూతలు కూశాడు. దెయ్యాలు వేదాలు వల్లించినప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా మరి ఆ దెయ్యాల చుట్టూ ఇటీవల మరి ఎందుకు తిరిగాడో, తన మీద ఉన్నటువంటి కేసుని మాఫీ చేయడానికి ఆ దెయ్యం దగ్గరికి వచ్చి ఎందుకు ప్రాధేయపడ్డాడు అనేది కూడా ఆ వ్యక్తి తెలుసుకోవాలి. మరి అదే విధంగా మరి ఇంకొక వ్యక్తి ఈవేళ ఏదో నేను వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పి ఏదో మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ వ్యక్తి గత కాలం ఒకసారి గుర్తు చేసుకుంటే 2006 నుంచి 2011 వరకు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? గ్రామంలో మరి ఏ విధంగా తను డెవలప్ అయ్యాడు? ఆర్థికంగా పరిపుష్టి చేసినటువంటి వ్యక్తి ఎవరు? అనేది గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈవేళ మరి ఒక విధమైనటువంటి స్టేటస్ రావడానికి, నా మీద పోటీ చేయడానికి కూడా మరి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి మూలకారకుడు ఎవడనే విషయం ఈవేళ గ్రామంలో అందరికీ తెలుసు. ఆయన మర్చిపోకూడదు. మరి ఈవేళ మరి బయటికెళ్ళి నిడదవోలు ఆ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, తప్పులేదు. ఆయన మరి దుర్గేష్ గారు చలవతో చేసుకుంటున్నారు. రేపొద్దున్న డబ్బులు ఎక్కువైతే దుర్గేష్ గారి మీద కూడా పోటీకి దిగే పరిస్థితి ఉంటుంది. ఎవరొక్క వాళ్ళది అది వాళ్ళకి ఉన్నటువంటి రైట్ అది. ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. అలా పోటీ చేస్తారేమో, ఎవరో చెప్పలేం. అది కొన్ని నైతిక విలువలు ఉంటాయి మనుషులకి. నైతిక విలువల్ని పాటించాలి. ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయం చేసిన వ్యక్తిని పట్ల కృతజ్ఞత చూపించవలసిన పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. కులాలని రెచ్చగొట్టి రాజకీయం చేసేది ఈ గ్రామంలో ఎవరనేది గ్రామస్తులందరికీ కూడా తెలుసు. ఏ కులాన్ని ఏ టైంలో ఏ ఎలక్షన్లో ఎలా వాడుకోవాలనేది కూడా మీకు తెలిసినంతగా ఏ కులానికి కూడా తెలియదనే విషయం గ్రామంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినట్టు ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అటువంటిది మరి కులాలను రెచ్చగొడుతున్నట్టు స్టాలిన్ అన్నప్పుడు మరి ఇటీవల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో గ్రామంలో దళితపేటలో మోడల్ స్కూల్ అని ఒక స్కూల్ని మరి గవర్నమెంట్ కొత్తగా మరి పెట్టడం, దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండి గ్రామంలో ఎక్కువ పిల్లలు బడికెళ్ళేటువంటి ప్రభుత్వ స్కూల్లో, అంటే సుమారు 30 పైన మరి పిల్లలు ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్లో మోడల్ స్కూల్గా చేస్తే ఒక 6 ఉపాధ్యాయులు, దానికి ఒక ల్యాబు, బోలంతా మౌలిక వసతులు ఉండి బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తయారయ్యే విధంగా గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. దాన్ని ఈవేళ గ్రామంలో అర్హత కలిగినటువంటి స్కూల్ ఏదన్నా ఉందంటే ఎస్సీపేటలో ఉన్నటువంటి నెంబర్ 2 స్కూల్. ఆ స్కూల్కి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్బంధించినటువంటి అన్ని అర్హతలు ఉండి మరి ఆ స్కూల్కి అప్లై చేస్తే మరి ఈ పెద్ద మనుషులు కులం లేదు మతం లేదని చెప్పుకుంటున్నారు కదా ఈ పెద్ద మనుషులు. మరి కూటమి నాయకులు నిన్న చెప్పిన కూటమి నాయకులు ఇద్దరు కూడా ఎందుకు దాన్ని రానివ్వకుండా దళితపేటలో మరి మోడల్ స్కూల్ రాకుండా అడ్డుకున్నారనే విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేద్దంటే ఈ విషయంలో నేను కడియం మండల మరి సర్వసభ్య సమావేశంలో కూడా నేను ప్రశ్నించడం జరిగింది. మాట అధికారులను నిలదీయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మండల ఎంపీపీ గారి దగ్గర కూడా పంచాయతీ జరగడం జరిగింది ఈ విషయంలో. ఇలాగ దళితపేటలో స్కూల్కి అన్యాయం జరుగుతుందండి, ఈ రకంగా మరి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నా సరే మోడల్ స్కూల్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు ఇక్కడ స్థానికులు, మరి మీరైనా చెప్పండి అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇది మంచి పద్ధతి కాదు, మరి అర్హత ఉన్నప్పుడు ఇవ్వాలి కదా అని ఆయన కూడా మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇవన్నీ మరి అది కుల వివక్ష కదా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది మరి దళితులకు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అవకాశాన్ని దళిత పిల్లలకి చదువుకోవడానికి దళిత పిల్లలకు వచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు మరి కాలు రాయడం ఎంతవరకు సబబో, అది కుల వివక్ష కాదా అనేది మరి ప్రజలే చెప్పాలి. అదేవిధంగా మరి ఇక్కడ అంబేద్కర్ నగర్లో జలజీవన్ మిషన్ అని గత ప్రభుత్వం సుమారు 60 లక్షల రూపాయలతో మరి వాటరు పైప్ లైను, అదేవిధంగా అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. దానికి మరి గవర్నమెంట్ మారిన తర్వాత ప్రారంభోత్సవం చేయవలసిన అవసరం ఉంటే మరి అధికారులు దానికి కరెంటు 3 ఫేజ్ కరెంటు కావాల్సి ఉంది. మరి ఆ 3 ఫేజ్ కరెంటు గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుంచి
త్రీ ఫేజ్ కరెంటు తీసుకెళ్ళడానికి స్తంభాలు వేస్తే, గ్రామంలో మెయిన్ రోడ్డుని పక్క నుంచి స్తంభాలు వేస్తే, ఎస్సీపేటకి ఆ యొక్క వాటర్ హెడ్ మరి పైప్ లైను దానికి త్రీ ఫేజ్ కరెంటు నిమిత్తం స్తంభాలేస్తే, ఆ స్తంభాలు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని మరి ఈ పెద్ద మనుషులు గొడవ చేసి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో గొడవ చేసి, ఏసిన స్తంభాలని తీపించేసి, మరి ఆ కాలనీకి కరెంటు లేకుండా సుమారు 3 నెలలు ఆఫ్ చేసిన విషయం మరి దళితులు ఎవరు కూడా మర్చిపోలేదు. దానిపై నేను స్పందించి మరి ఆ లైన్‌ని మళ్ళా అలైన్‌మెంట్ మార్పించి, మరి మా నర్సరీ మీదుగా నర్సరీలోంచి స్తంభాలేయించి, మరి ఆ దళితపేటకి ఆ యొక్క వాటర్ ప్లాంట్‌కి కరెంటు ఇప్పించిన సంగతి ఈవేళ ప్రత్యక్షంగా ఎళ్లి చూసినా కూడా కనపడదు. ఆగస్టు 15 జెండా వందనం కార్యక్రమానికి మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి పంచాయతీ తరఫున పంచాయతీ కార్యక్రమంగా ఫ్లాగ్ హోస్టింగ్ జెండా వందనం చేయవలసినటువంటి పరిస్థితి చట్టంలోనే పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం మరి నేను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి జెండా వందనం చేయడానికి మరి అక్కడికి వస్తే, కావాలని ఒక దళితుడు జెండా వందనం మా ఎదురుగుండా జెండా వందనం చేయడం ఏంటని కుల అహంకారంతో, కుల దురహంకారంతో మరి అక్కడ కార్యదర్శి పిలుస్తున్నా సరే మీరు మరి వెళ్ళిపోయి బాయ్‌కాట్ చేసి వెళ్ళిపోయిన సంఘటన ఆ రోజు సెంటర్‌లో ఉన్నటువంటి యావత్ మంది ప్రజలు కూడా మరి చూశారు. మరి ఈ విషయంలో ముక్కుని వేలేసుకున్నటువంటి పరిస్థితి. మరి అదే పరిస్థితి గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజున కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఆ రోజు కూడా మీరు మొన్న జరిగిన విధంగానే ఆ రోజు కూడా మీరు బహిష్కరించి బయటికి వెళ్ళలేదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మరి ఈ విషయాల్లో కుల వివక్షణ మీకు కనబడలేదా అని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సంవత్సరంలోనే జీవికే జడ్పీ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దానికి ప్రజాప్రతినిధిని ఆహ్వానించినప్పుడు ఆ స్కూల్ హెచ్ఎం గారు వీళ్ళందరూ ఆహ్వానిస్తే నేను సర్పంచ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్లెక్స్ కట్టారు. అక్కడ ఆ ఫ్లెక్స్ లో గ్రామ సర్పంచ్ గారు స్టాలిన్ గారిది, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గారిది, రాంగేష్ గారు కట్టారు. నేను గ్రామంలో ఒక ఎంపీటీసీని. మరి ఆ రోజున అది ఫోటో లేకుండా చేశారు. మరి అది ప్రోటోకాల్లోకి సంబంధించిన విషయం కాదేమో నాకు తెలీదు. మరి ప్రోటోకాల్ అన్నప్పుడు ఇక్కడ బుచ్చి చౌదరి గారు ఏ శిలాఫలకం చూసుకోండి, మన జగిరిపడి శివారు చర్చి దగ్గర నుంచి ఆయనసింపుడు వరకు ఏ శిలాఫలకం ఉన్నా ప్రతి శిలాఫలకంలో గౌరవ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారి పేరు లేకుండా ఏ కార్యక్రమం చేసింది లేదు. ఆ రోజు ఏ కార్యక్రమం వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ అన్నారు. ఆ ఓపెనింగ్ చాలా సార్లు వెయిట్ చేయడం కూడా జరిగింది. ఆ బుచ్చి చౌదరి మొత్తం లేట్ అయిన వల్ల సరే అని చెప్పేసి ఉన్న నాయకులతో మేము ప్రారంభించడం కూడా జరిగింది. దానికి మరి గతంలో అంటున్నారు మరి ఆ తప్పు చేశారు మేము అన్నాం. మరి రీసెంట్ గా మీరు నా ఫోటో లేకుండా మీరు చేశారు. మరి అప్పుడు ప్రోటోకాల్ వీక్ అనేది మరి గుర్తుకు రాలేదా? మరి మీకే తెలియజేస్తాను. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. నిజంగా చిల్లర రాజకీయాలు చేసేలాగైతే నువ్వు సెంట్రల్ జైల్లో ఊసలు లెక్కేటదు. చిల్లర రాజకీయాలు చేసే అంతటా అలాంటి ఆయన కాదు స్టాలిన్ అంటే. అదే విధంగా జేగిరిపాడు గ్రామాధ్యక్షుడిగా గవర్నమెంట్ లేనప్పుడు మా దళిత సోదరుడు ఉండేవాడు. ఇప్పుడు ఆ గ్రామాధ్యక్షుడు నువ్వు లాక్కుని నువ్వు వెళ్తున్నావు. ఇది గ్రామ ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉంటున్నారు. ఎవరు కులాలని ఎవరు చూస్తున్నారు ఏంటన్నది కూడా గ్రామ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా కుల వ్యవస్థ చూపిస్తారు సర్పంచ్ గారు అన్న విధానం తప్పండి. అది మీరు గుర్తెరగాలి. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు కూటమి నాయకులు మీరు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకటి మాత్రం కడాఖండిగా చెప్తున్నాను నేను, ఏంటంటే మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా లేనట్టు విధంగా ఎక్కడా లేదు విగ్రహం. అటువంటి విగ్రహం జ్యోతిరావు పులే విగ్రహాన్ని మన గ్రామంలో నిర్మించడం జరిగింది. అదే కుల వ్యవస్థ ఉంటే ఆయన అంతదాకా పోరాడి ఆ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరగకపోను. సార్ మీరు గుర్తెరిగి మాట్లాడాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీరు ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మా బీసీ కాలనీలో మాకు ఎటువంటి కమ్యూనిటీ హాల్ లేదండి సర్పంచ్ గారు అని మేము విన్నవించుకుంటడం జరిగింది. ఆ విధంగా ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి అలాగే మంత్రి వారి దగ్గరికి వెళ్లి ఈ కమ్యూనిటీ హాల్ గురించి ఎంతో పోరాడి రొడా చైర్మన్ దగ్గర నుంచి రుణం తెచ్చి కట్టిందాం అని చెప్పేసి సాధించుకురావడం జరిగింది. అది మీకు తెలీదా? అది గత ప్రభుత్వంలో జరిగిన విషయం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం దాటింది.
మీరు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు తీసుకురాలేదు? కుల వ్యవస్థ అంటున్నారు. కుల వ్యవస్థ ఎవరికి ఉంది ఇందులో? మీరు అది గమనించండి. మా బీసీ కాలనీలో మా కళ కమ్యూనిటీ హాల్ కళ, అది మీరు సాధించి అప్పుడు మాట్లాడితే బాగుంటుందని మా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఈరోజు మరి చాలా నాళ్ళ నుంచి లేని మరి ఎస్సీ మాదిగ వర్గానికి రేషన్ షాప్ మరి కలెక్టర్ గారి ద్వారా గ్రీవెన్స్ అలా పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లేస్ ఖాళీగా ఉన్న ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. దానికి మర్నాథ డ్వాక్రా సంఘంలో ఉన్న షకీనాకి ఇవ్వడం జరిగింది. మరి ఎన్నాళ్ళ నుంచి లేనిది మాకు రావడం అని చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చిన తర్వాత మరి కొన్నాళ్ళకి ఒక రోజుకే మళ్ళీ దాన్ని మోపేయడం జరిగింది. ఏంటంటే మరి దానిపైన మళ్ళీ లాక్ వేసి ఇవ్వకుండా చేశారు. మరి తర్వాత మళ్ళీ అబ్బాయి అసలే బాబీ చాలా నుంచి హెల్త్ ప్రాబ్లం ఉన్నాడు. దానికోసం మళ్ళీ అందరూ తిరగడం జరిగింది. మరి వచ్చిన రేషన్ షాప్ మరి ఎందువల్ల ఆఫ్ చేశారు అంటే కేవలం మరి ఎస్సీ మాది వర్గానికి వచ్చిందనే ఉద్దేశంతో కదా ఈ వివక్ష మరి ఎందుకు చూపించారు? దానివల్ల మరి ఇలా చేయడం సమంజసం కాదని మేము తెలియజేస్తున్నాం. మరి కలెక్టర్ గారు వచ్చింది, మరి గ్రీవెన్స్ ఎలా వచ్చింది, ఇది మరి వచ్చింది పెట్టుకోగా మరి వచ్చిందని ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి చేయడం మరి రాజకీయ లబ్ధి కోసం కాదా, లేకపోతే రాజకీయ కక్ష కాదని మేము తెలియజేస్తున్నాం. కూటమి నాయకులు మాట్లాడుతూ గౌరవ సర్పంచ్ గారు కులాన్ని రెచ్చగొడుతున్నారు అన్నారు. అదే కులాన్ని రెచ్చగొట్టే విధంగా స్టాలిన్ గారు ప్రవర్తించుంటే మరి మన గ్రామంలో జేగురుపాడు గ్రామంలో వ్యాప్సెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కాపు నాయకులైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు జక్కంబూడి రామ్మోహన్ రావు గారి విగ్రహాల ఏర్పాటుకు ఆయన చేసినటువంటి కృషి గ్రామస్తులందరికీ కూడా తెలుసు. మేమందరం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండి కూడా మేము ఆయన దగ్గరికి వెళ్లి అడగగా, నేను జక్కంబూడి రామ్మోహన్ రావు గారి వారసుని ఆయన ఆధ్వర్యంలోనే నేను క్రమశిక్షణ గల నాయకుడిగా ఎదిగాను. కంపల్సరీ నేను పెట్టి తీస్తానని ఆయన చేతుల మీదే, నా చేతుల మీదగానే పెట్టాలని ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విషయాన్ని మరి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను.